తిరుమలను కాపాడండి. మహిళలపై దాడులు చేయించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించండి. తిరుమల పవిత్రతను కాపాడుకోవాలంటే తక్షణమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొలగించాలని వైసీపీ డిమాండ్ చేసింది. తిరుపతిలో మహిళలపై దాడులు చేయించి గతంలో టీటీడీలో ఏ చైర్మన్ను వ్యవహరించని విధంగా ప్రవర్తిస్తున్న ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలని నిరసన తెలియజేస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు 4 రోడ్ల జంక్షన్లో మంగళవారం మానవహారం నిర్వహించారు. ముందుగా వైసీపీ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరి రామచంద్ర థియేటర్ మీదుగా 4 రోడ్ల జంక్షన్కు చేరుకుంది. అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జంక్షన్లో మానవహారం చేశారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీ డాక్టర్ బీశెట్టి సత్యవతి, జిల్లా వైసీపీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల అనురాధ మాట్లాడుతూ పదవిలో కూర్చున్నప్పటి నుండి వివాదాస్పదమైన చర్యలు చేస్తున్న వ్యక్తిని సీఎం చంద్రబాబు ఇలాంటి పవిత్రమైన పదవిలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? తనను లైంగికంగా వేధిస్తున్నారు అని ఒక మహిళ స్పష్టంగా చెప్పినా అడ్డంగా వీడియోలు ఫోటోలుతో దొరికిపోయినా సిగ్గు లేకుండా నైతిక బాధ్యత వహించకుండా ఇంకా నాయుడు ఎందుకు పదవిలో కొనసాగుతున్నారు? బీఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుండి తొలగించమని మహిళలు తిరుపతిలో ఆయన బస చేసిన హోటల్ వద్ద నిరసన తెలిపితే గూండాలతో దాడి చేయించడం ఎంత దౌర్జన్యం అన్నారు. నాయుడు గారు నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరై వాళ్ళ పెద్ద ఎత్తున నెహ్రూ చౌక్ దగ్గర మరి మహిళల పట్ల ఈ సమాజంలో కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అకృత్యాలు గతంలో ఎప్పుడూ చూడలేదు. చాలా నానాటికి కూడా హింస పెరిగిపోవడం, చిన్నారులపై అకృత్యాలు అనేక రకాలుగా మనం జరుగుతున్న చూస్తూ ఉన్నాము. మరి ఈ మధ్య కాలంలో మరి ఒక ముఖ్యమైన టీటీడీకి చైర్మన్ గా ఉన్నటువంటి టీవీ5 అధినేత మరి బీఆర్ నాయుడు గారు ఏ రకంగా అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా మరి తిరుపతిలో నిన్న మహిళలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మనకి ఏదైనా విషయం మీద మనకి నచ్చని విషయాల్లో కానీ సమాజం పట్ల ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ హక్కుని కాలరాసే విధంగా మరి వారిని అమానుషంగా అరెస్ట్ చేయడం అనేది మరి ఎప్పటికీ కూడా తగదు. ఇది మహిళల పట్ల మరి ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాము. సాక్షాత్తు ఒక మహిళ ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మరి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హోంశాఖ మహిళల పట్ల ఈ రకంగా పోలీసుల యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మహిళలు ఒక పోరాటం చేస్తే తిరుపతిలో వారిని అరెస్ట్ చేయడం, వారి మీద కేసులు పెట్టడం అనేది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు నేతృత్వంలో మేమందరం కూడా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున అందరూ నాయకులు మహిళలు అందరూ కూడా తరలి వచ్చి మా యొక్క మహిళలు ఎవరినైతే అరెస్ట్ చేశారో వారికి సంఘీభావం తెలియజేస్తూ మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, మహిళల హక్కుల్ని కాపాడాలి, మా యొక్క వాయిస్ ని ఎక్కడైనా సరే వేదికల మీద వినిపించే స్వాతంత్రం మాకు కావాలి. మొన్ననే మహిళా దినోత్సవం చేసుకుని ఇంకా 10 రోజులు కూడా కాలేదు. ఇవాళ మహిళలకు ఉన్న హక్కులేంటి? మహిళలు ఏదైనా మరి ఒక విషయం మీద పోరాడితే వారిని ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని మీరు అనకాపల్లి జిల్లా తరపున మరి మా మహిళా అధ్యక్షురాలు అనురాధ గారు కానీ పెద్ద ఎత్తున మహిళా నాయకత్వం కానీ మా యొక్క సోదరులందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన అరెస్ట్ చేయాలి. మా డిమాండ్స్ ఏంటంటే మరి ఇంపార్టెంట్ టీటీడీ పదవి చైర్మన్ నుంచి ఆయన తప్పించాలి, అరెస్ట్ చేయాలి, తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి మీరు మహిళలందరి తరపున అనకాపల్లి జిల్లా తరపున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బీఆర్ నాయుడు టీటీడీగా చైర్మన్ గా ఉంటూ అనేక తప్పుడు కార్యకలాపాలు జరిపినటువంటి విషయం సమాజం దృష్టికి, ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత తక్షణమే ప్రభుత్వం స్పందించి బీఆర్ నాయుడిని ఇప్పటికే టీటీడీ చైర్మన్ గా తప్పించే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి. కానీ బీఆర్ నాయుడు మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోగా మరింత సపోర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆయనకి ఇస్తున్నటువంటి భరోసా. నిన్న బీఆర్ నాయుడు తిరుపతి వచ్చాడని సంగతి తెలిసిన తర్వాత స్వచ్ఛందంగా మహిళలు వెళ్ళి బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి టీటీడీ చైర్మన్ గా అర్హుడు కానిటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద తనపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ చైర్మన్ గా తొలగించవలసింది పోయి
ఈరోజు మీ అందరం కూడా ఒక నిరసన తెలియజేయాలని, అది సామరస్యంగా శాంతియుతంగా బిఆర్ నాయుడిని బాధ్యతలను తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నిన్న మహిళలు వెళ్ళి నిరసన తెలియజేస్తే ఆ మహిళల మీద దౌర్జన్యం జరిపి మరి వాళ్ళ మీద చేసుకున్న పరిస్థితులు కూడా చూసాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో నడిపట్టున్నటువంటి ఎవరు చౌకవచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు మరి అందరూ కూడా, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఏదైతే నిన్న మహిళల మీద జరిగినటువంటి దౌర్జన్యాన్ని ఖండించవలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాకుండా వారి మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి కార్యక్రమాన్ని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా రద్దు చేయాలని చెప్పి, ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించాలి తప్ప మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అనేటువంటిది నీతిమైనటువంటి చర్యగా భావిస్తూ నేను జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించేదానికి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి రాజ్యాంగబద్ధంగా ఈ స్వతంత్రాన్ని కలగజేసినటువంటి అంబేద్కర్ గారికి నేను జరిగినటువంటి సంఘటనని లేఖపూర్వకంలో ఆయన ముందు కూడా పెట్టి వాళ్ళకి మంచి వృత్తి ప్రసాదించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని టీటీడీ చైర్మన్ బాధ్యతల నుంచి బిఆర్ నాయుడిని తక్షణమే తొలగించి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు.